నమస్కారం వీడిస్టల్ న్యూస్ కి స్వాగతం నా పేరు దివ్య వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అన్ని రంగాల్లోనూ అభివృద్ధిలో దూసుకుపోతుందని వెల్లడి జిల్లా అధికార యంత్రాంగంలో ఘనంగా జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకలు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించిన జిల్లా మంత్రి సత్యప్రసాద్ స్వాతంత్ర సమరయోధులు చూపిన బాటలో నడవాలని పిలుపునిచ్చిన నగర మేయర్ పీలా శ్రీనివాసరావు ఉద్యోగులు సంఘ సేవకులు ప్రశంసా పత్రాలు అందజేసిన మేయర్ స్వతంత్ర సమరయోధుల త్యాగాలు మరోలేమన్న ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు దేశం కోసం ఎలాంటి త్యాగాలైనా చేయాలని పిలుపు ప్రజలకు సుపరిపాలన అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం పోలీసుల నుంచి సీఎం గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. అదేవిధంగా రాష్ట్రంలో అనేక సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఐటీ, ఏఐ రంగాలతో పాటు రాష్ట్రాన్ని పారిశ్రామికంగా వ్యవసాయ రంగంలో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. అనంతరం వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చిన అధికారులు, ఉద్యోగులు, పోలీసులకు ముఖ్యమంత్రి పతాకాలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. వివిధ ప్రభుత్వ శాఖల శకటాలను ప్రదర్శించిన శకటాలను పరిశీలించారు. వేడుకల్లో రాష్ట్ర అత్యున్నత స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వాతంత్ర సమరయోధులు, సంఘ సేవకులు పాల్గొన్నారు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. నేడు 79వ స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్న శుభ సందర్భంగా భారతీయులకు, ప్రపంచంలోని తెలుగు వారికి, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు. ఈ సమయంలో జాతిపిత మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, త్రివర్ణ పతాక రూపకర్త పెంగళి వెంకయ్య, అల్లూరి సీతారామరాజు వంటి మహనీయుల్ని స్మరించుకుందాం. స్వాతంత్రం పొందిన 8 దశాబ్దాల కాలంలో దేశంలో అనేక మార్పులు జరిగాయి. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక ఎత్తు పల్లాలను చూసింది. దేశంలోని తెలుగువారంతా ఒకే రాష్ట్రంగా కలిసి ఉండాలని నాడు కలలుగన్నాం. స్వాతంత్రానికి ముందే విశాలాంధ్ర కోసం పోరాడాం. అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత 1956 నవంబర్ 1వ తేదీన హైదరాబాద్ రాజధానిగా మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. నగరంలో పోలీస్ పెరేడ్ మైదానంలో దేశ 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. స్వాతంత్ర సమరయోధులు, వివిధ అవార్డుల విజేతలు, రాజకీయ ప్రముఖులు, న్యాయ పరిపాలన అధికారులు వేడుకల్లో భాగస్వామయ్యారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్, సిపి శంఖపత్ర బాగ్చీతో కలిసి మంత్రి ఓపెన్ టాప్ వాహనంపై మైదానాన్ని సందర్శించారు. అనంతరం పెరేడ్ కమాండర్ జెడ్ విజయ్ కుమార్ సారథ్యంలో మార్చ్ ఫాస్ట్ మొదలు కాగా పోలీస్ సిబ్బంది, ఎన్సీసీ క్యాడెట్లు కవాతు నిర్వహించారు.
మంత్రి వేదికపై ఆసీనులై ఇతర అతిథులను గౌరవ వందనం స్వీకరించారు. శాంతికి చిహ్నం జాతి సమైక్యతను చాటి చెబుతూ అతిథులందరూ జాతీయ జెండా రంగులతో కూడిన బెలూన్లు గాల్లోకి ఎగురవేశారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడారు. జిల్లాను మరింత పురోగతి దిశలో పయనింపచేసేందుకు ప్రభుత్వం అధికార యంత్రాంగం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఉత్తమ సేవలను అందించిన అధికారులకు మంత్రి సత్యప్రసాద్ పురస్కారాలు అందజేశారు. వేడుకల్లో ఎంపీ శ్రీభరత్, శాసన మండలి విప్ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, ఎమ్మెల్సీ కళ్యాణి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, పలువురు ఉన్నత అధికారులు పాల్గొన్నారు. అలనాటి స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. గత 13 నెలల కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ వరుసగా నెరవేర్చడం కాకుండా అభివృద్ధికి పరుగులు తీస్తూ ఉంది. సూపర్ 6 పథకాలు చెప్పాము, కానీ 12 పథకాలు అమలు చేసి ప్రజలకు సంక్షేమాన్ని అందించడంలో కూటమి ప్రభుత్వం నంబర్ 1 అని నిరూపించుకున్నాం. గత ప్రభుత్వ నిర్వాహకం కారణంగా పరిశ్రమలన్నీ రాష్ట్రాన్ని విడిచి పారిపోతే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్తో మరలా రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కట్టేలా చేశారు. ఈ ఏడాది కాలంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులతో దాదాపుగా 10 లక్షల ఉద్యోగాలు కల్పించే విధంగా ఈ పరిశ్రమలు కూడా ముందుకు వెళ్తూ ఉన్నాయి. దేశ స్వాతంత్ర సమరయోధులు చేసిన త్యాగాలను ప్రజలు ఏనాటికి మరువలేరని రాష్ట్ర శాసనసభ బీజేపీ పక్ష నేత పెనుమత్స విష్ణుకుమార్ రాజు అన్నారు. సీతంపేటలోని బీజేపీ విశాఖ ఉత్తర నియోజకవర్గ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. త్రివర్ణ పతాకాన్ని విష్ణుకుమార్ రాజు ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు దేశ ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయారని చెప్పారు. ఆనాడు దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా బ్రిటిష్ వారిని ఎదిరించి దేశానికి విముక్తి కల్పించారన్నారు. ఆ మహనీయుల దేశభక్తి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ దేశానికి సేవ చేసేందుకు ముందు ఉండాలని విష్ణుకుమార్ రాజు పిలుపునిచ్చారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో అభివృద్ధి ప్రజా సంక్షేమం జరుగుతుందని తెలిపారు. ఈ వేడుకల్లో నియోజకవర్గంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నార్త్ నియోజకవర్గంలో ఇక్కడ పెద్ద ఎత్తున పార్టీ ఆఫీస్లో జరుపుకోవడం జరిగింది. దీనికి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు, అట్లాగే కార్పొరేటర్స్ అందరూ కూడా ఇక్కడికి రావటం జరిగింది. చాలా చాలా సంతోషం. ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేపట్టిన ప్రతి ప్రజలకి కావలసిన విధంగా అన్నీ కూడా సమకూరుస్తూ, అట్లాగే కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు కూడా సహాయ సహకారాలతోటి, భారతీయ జనతా పార్టీ సహాయ సహకారాలతోటి ఆంధ్ర రాష్ట్రము పెద్ద ఎత్తున ముందుకు వెళ్తుంది. ఇదివరకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందు ఉన్న ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి తేడా ప్రజలు అర్థం చేసుకుంటారని చెప్పి ఆనాటి దేశభక్తులు చేసిన పోరాటం ఫలితంగా నేడు మనం స్వేచ్ఛా జీవితాలను అనుభవిస్తున్నామని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. నగరంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దేశ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతీయ పతాకాన్ని ఎంపీ భరత్ ఎగురవేశారు. ఈ సందర్భంగా భరత్ టీడీపీ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ, ఎమ్మెల్సీ వేపాడి చిరంజీవిరావు మాట్లాడారు. ఎందరో మహనీయులు ఎన్నో త్యాగాలు చేసి దేశానికి స్వతంత్రాన్ని సాధించారని అన్నారు. ఆ మహనీయులు చూపిన బాటలోని నేటి తరం పయనించాలని కోరారు. ఆనాటి స్వాతంత్ర సమరయోధుల పోరాటాన్ని, త్యాగాన్ని పూర్తిగా తీసుకొని దేశం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గొలగాని వీరారావు, పొలమరిశెట్టి శ్రీనివాసరావు, తాతాజీ, సర్వసిద్ధి అనంతలక్ష్మి, లోడగడ కృష్ణ, విల్లూరి చక్రవర్తి, బొడ్డేటి మోహన్, ఆరేటి మహేష్, పొడుగు కుమార్, గనగళ్ల సత్యవతి, డాక్టర్ సోమయాజులు సురేష్ పాల్గొన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఏదో కొత్తగా మాట్లాడాలనుకుంటాను నేను. గత కొన్ని నెలలుగా మీరు అందరూ చూస్తున్నారు, ఆపరేషన్ సింధూర్ అయిపోయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా భారతదేశం పట్ల ఉన్న ఒక ఆలోచన, ప్రత్యేకంగా మీరు యునైటెడ్ స్టేట్స్ నుంచి కూడా చూస్తే మన గ్లోబల్ స్టాండింగ్ చాలా మారింది. ఇవాళ ఈ ట్రేడ్ టారిఫ్స్ వచ్చిన సమయంలో కూడా విపరీతమైన ఒత్తిడి భారతదేశం మీద తీసుకొచ్చి మనకన్నా ఇంకా ఆర్థికంగా బలంగా ఉన్న దేశాలు వాళ్ళ బలం ప్రదర్శించి వాళ్ళ ఆలోచన మన మీద రుద్దాలి అనే ఒక ఆలోచనతో పనిచేస్తున్నప్పుడు గతంలో బహుశా కొన్నిసార్లు వాళ్ళని ఎదుర్కొనే శక్తి కూడా మనకు ఉండేది కాదేమో. మరి ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఈ దేశ ప్రజలకు కానీ ఏదైతే ఆనాడు మన పెద్దలు సాధించిన స్వాతంత్రం ఉందో
ఆ రోజు ఎన్నో మంచి ఉద్దేశాలతో ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేసి ఆస్తులు త్యాగం చేసి సంపాదించిన ఈ స్వాతంత్రాన్ని కొన్ని శక్తులు పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మరి ఏదైతే ఆ పెద్దలందరూ కూడా నిర్దేశించిన మరి మంచి అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం అందరం అలవర్చుకొని ఈ దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని అందరినీ కోరుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటాం. మరొకసారి అందరికీ స్వాతంత్ర శుభాకాంక్షలు. 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్రం వచ్చే నాటికి భారతదేశం ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకునేది. ఈరోజు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. ఆ రోజు మూలధన వస్తువులు దిగుమతి చేసుకుంటున్నాం. ఈరోజు అనేక మూలధన వస్తువులు ఎగుమతి చేస్తున్నాం. ఆ రోజు అంతరిక్షంలో రష్యా సహకారం తీసుకున్నాం. ఈరోజు అంతరిక్షంలో మనమే ప్రపంచ దేశాలకి సహాయం అందించే స్థాయికి ఎదగలిగాం. ఈరోజు ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఈరోజు భారతదేశం ఎదిగి భారతీయులందరూ గర్వపడే స్థాయికి ఈరోజు భారతదేశం వచ్చింది. దేశ సమైక్యత సమగ్రతను కాపాడేందుకు ప్రతి పౌరుడు కృషి చేయాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు కోరారు. నగరంలో వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జాతీయ పతాకాన్ని కేకే రాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి బ్రిటిష్ వారి నుంచి విముక్తి కల్పించేందుకు ఆనాడు దేశభక్తులు చేసిన పోరాటాన్ని వివరించారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు స్వేచ్ఛా స్వతంత్రాన్ని హరిస్తున్నారని ఆరోపించారు. ఈ వేడుకల్లో వైసీపీ నాయకులు తిప్పల నాగిరెడ్డి, తైనాల విజయ్ కుమార్, చింతలపూడి వెంకటరామయ్య, ఎమ్మెల్సీ వి కళ్యాణి, డాక్టర్ జహీర్ అహ్మద్, ద్రోణంరాజు శ్రీవత్సవ్, మంచా నాగమల్లీశ్వరి, చెన్నా జానకిరాం తదితరులు పాల్గొన్నారు. ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, స్వాతంత్రం అంటే స్వేచ్ఛా స్వాతంత్రాలతో ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకుని ఎప్పుడైతే స్వేచ్ఛా స్వాతంత్రాలతో జీవిస్తారో అదే నిజమైన స్వాతంత్రం. సత్యం, ధర్మం, శాంతి, న్యాయం ఈ దేశంలో 4 పాదాల మీద నడవాలనుకుంటారు. కానీ దురదృష్టం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి, అరాచకం, అధర్మం వీటితో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉంది. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి మన దేశ చరిత్ర తెలుసుకుని ఈ దేశానికి స్వాతంత్రం ఏ విధంగా వచ్చింది, మన దేశ సార్వభౌమత్వ పరిరక్షణకు ఎలాంటి త్యాగాలైనా చేసేందుకు ప్రజలు సన్నద్ధంగా ఉండాలని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో దేశ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతీయ పతాకాన్ని ఆయన ఎగురవేసి వందనం సమర్పించారు. ఈ సందర్భంగా మేయర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశ స్వతంత్ర సమరయోధుల కన్న కలలు నిజం చేసేందుకు నేటి తరం కృషి చేయాలన్నారు. మన దేశ అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అభివృద్ధి, ప్రజా సంక్షేమం జోరుగా సాగుతుందన్నారు. స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పలువురు ఉద్యోగులకు, పలు స్వచ్ఛంద సేవా సంస్థలకు వారు చేసిన సేవలను గుర్తిస్తూ ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, పలు విభాగాల అధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ దినాన్న స్వతంత్ర దినాక్షం సందర్భంగా స్వతంత్రం రావడానికి కృషి చేసిన ఎంతమంది త్యాగాలో మహానుభావులు, విశాఖపట్నం నుంచి పెద్దలు అల్లూరి సీతారామరాజు గారు, అలాగే మన్నిదొర గారు, అలాగే ఎంతమంది కృషికి మనకు జిల్లా నుంచి కూడా, మన ఉమ్మడి జిల్లా నుంచి కూడా ఆ రోజు ఇంకా చాలామంది ఉన్నారు. స్వతంత్ర దినోత్సవ స్వాతంత్రంలో ఆ రోజు పోరాటంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా కలెక్టరేట్ ఆవరణలో గల గాంధీ విగ్రహానికి జిల్లా ఉన్నత అధికారులందరూ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం త్రివర్ణ పతాకాన్ని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఆవిష్కరించి జెండాకు వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, జిల్లా పలు విభాగాల ఉన్నత అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ స్వతంత్రం వచ్చే రోజు ప్రతి భారతీయునికి ఒక పండుగను అన్నారు. ప్రతి ఒక్కరూ దేశం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. 78 సంవత్సరాలు పూర్తి చేసుకొని 79వ సంవత్సరాల్లో మనం అడుగు పెడుతున్నాము. ఈ నూతన సంవత్సరంలో మన దేశ అభివృద్ధి కోసం, దేశ ప్రజల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని సందర్భంగా కోరుతున్నాము.
మన స్వతంత్ర సమరయోధుల ఒక త్యాగాల వల్ల ఈరోజు ఈ ఫ్రీడమ్ని ఇండిపెండెన్స్ని మనము ఎంజాయ్ చేయగలుగుతున్నాము, సెలబ్రేట్ చేయగలుగుతున్నాము. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అక్కయ్యపాలెం జాతీయ రహదారి సమీపంలో గల పోర్టు స్టేడియంలో జరిగిన వేడుకల్లో జాతీయ పతాకాన్ని పోర్టు చైర్మన్ డాక్టర్ ఎం అంగముత్తు ఆవిష్కరించారు. అనంతరం సిఐఎస్ఎఫ్ ఫైర్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోర్టు ఉద్యోగులకు ఆయన ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అంగముత్తు మాట్లాడుతూ స్వతంత్ర దినోత్సవం మనందరికీ పండుగ అని అన్నారు. కుల మతాలకు అతీతంగా భారతీయులందరూ జరుపుకునే ఏకైక పండుగ స్వతంత్ర దినోత్సవం అని చెప్పారు. దేశ సమైక్యత సమగ్రతలను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. Happy Independence Day wishes to all of you and your families. And this time is very special year for us. We got #1 port in the form of cleanliness, drive in the country. So our ministry has awarded us. This is again a very unique distinction, and we will maintain it. And this initiative started from citizens of Visakhapatnam. So when I joined, there was a request and a representation from our citizens. We need to improve our environmental concerns, so which we are doing it, and we will maintain it. And we have planned many things in association with the state government, like district administration, GVMC, VMRD, Commissionerate of Police, and AP Pollution Control Board. They are working closely with us. దేశం కోసం ఎంతో మంది పోరాడారని, అమరుల త్యాగ ఫలితమే నేటి స్వతంత్రమని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గణబాబు అన్నారు. జీవీఎంసీ 90వ వార్డు బుచ్చిరాజుపాలెం గోపాలపట్నం తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో తహసీల్దార్ సిహెచ్వి రమేష్ ఆధ్వర్యంలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా పి గణబాబు హాజరై జాతీయ జెండాని ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే మన స్వతంత్ర దినోత్సవం అని అన్నారు. వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం వృద్ధులకు పండ్లు, చిన్నారులకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఆనంద్ కుమార్, కార్పొరేటర్ రమణ, డిప్యూటీ తహసీల్దార్ సువర్ణభాయ్, ఆర్ఐకే కోమలి, సర్వేయర్ రాజగోపాల్, విఆర్ఓలు రామనాయుడు, సుబ్రహ్మణ్యం, 90వ వార్డు టీడీపీ అధ్యక్షుడు సరగడం అరుణకుమార్ పాల్గొన్నారు. ప్రతి ఒక్క స్వచ్ఛంద సంఘాల్లో అయితేనేమి, ఆర్గనైజేషన్స్లో అయితేనేమి ఈ పెద్ద ఎత్తున స్వాతంత్ర వేడుకలు జరుపుకోవడం అనేటువంటిది అందరికీ తెలిసింది. ఎంతోమంది త్యాగదనుల త్యాగాలు ఫలితం మన దేశాన్ని మనమే పరిపాలన చేసుకునేటువంటి రోజులు వచ్చి మనం 100 ఏళ్లకి వెళ్ళబోతున్నాం. 1947లో వచ్చినటువంటి స్వాతంత్ర దినం 2047 నాటికి 100 ఏళ్ళు పూర్తవుతుంది. కాబట్టి గౌరవ చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు కూడా ప్రపంచంలోనే అగ్రగామి దేశాల సరసన అన్ని రంగాల్లో దేశం అభివృద్ధి చెందాలన్నట్టు నరేంద్ర మోడీ గారు ఏదైతే సంకల్పం ఉందో దానికి మన రాష్ట్రం కూడా అడుగులు వేస్తున్నాం. పేదరికం లేని సమాజం రావాలంటే P4 మోడల్ని ఒకరిని తీసుకుని రావడం. సార్ ఇప్పుడే చెప్పారు, నెక్స్ట్ ఇయర్ మనం మన సొంత కార్యాలయంలో ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. దానికి అనుగుణంగా మేము కృషి చేసి డెఫినెట్గా మీ ఆధ్వర్యంలో నెక్స్ట్ ఇయర్కి మన సొంత కార్యాలయంలో మీ చేత ఫ్లాగ్ హోస్ట్ చేయిస్తామని చెప్పేసి దానికి అనుగుణంగా కూడా మా తరఫు నుంచి రెవెన్యూ శాఖ నుంచి కంపల్సరీగా కష్టపడి కృషి చేస్తామని చెప్పేసి అందరూ. ఎల్బీ పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖ తూర్పు నియోజకవర్గంలో దేశ 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో టీడీపీ యువ నాయకులు వెలగపూడి ప్రతాప్, రుద్ర ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా వెలగపూడి ప్రతాప్, రుద్ర అసోసియేషన్ నాయకులు దశరథ రామయ్య మాట్లాడారు. దేశానికి స్వాతంత్ర్యం సాధించిన దేశభక్తులు చూపిన బాటలోనే మనమందరం నడవాలని కోరారు. ఆనాడు ఎందరో దేశభక్తులు ఎన్నో త్యాగాలు చేసి దేశం కోసం ప్రాణాలు అర్పించారన్నారు. వారు త్యాగాల ఫలితమో దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని చెప్పారు. ఆ స్వతంత్ర సమరయోధుల కన్న కలలు నిజం చేయాల్సిన బాధ్యత మనపై ఉందని ప్రతాప్, రుద్ర, దశరథ రామయ్య అన్నారు. విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేసి 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ వేడుకల్లో అసోసియేషన్ నాయకులు, స్థానిక ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఉదయం కామత్ బ్యాక్ సైడ్ పార్క్లో దశరథ రామయ్య గారి ఆధ్వర్యంలో
స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో సీనియర్ సిటిజన్స్ అందరితో కలిసి పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి వెలగపూడి ప్రతాపరుద్ర గారు మా ప్రీతమ నాయకులైనటువంటి ఆయన అనివార్య కారణాల వల్ల లేకపోవడం వల్ల సార్ రావడం జరిగింది. ఇది చాలా ఆనందదాయకం. ప్రతాపరుద్ర గారి ఆధ్వర్యంలో ఈ పార్కు మరింత అభివృద్ధి చెందుతుందని కోరుకుంటున్నాను. చాలా సంతోషం. ఇక్కడ ఎంతోమంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, ఒక సుమారు 100 మంది దాకా ఉన్నారు. వాళ్ళందరూ రెగ్యులర్గా ఈ మార్నింగ్ వాక్ చేస్తూ ఉంటారు. ఈ మొక్కలకి వాటికి సేవ చేస్తూ హరిత విప్లవానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మేము చాలా సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. ఆ రోజు బానిసత్వం నుంచి ఎందరో త్యాగదనుల ఫలితం వల్ల ఈ స్వాతంత్ర రావడం, ఆ దినోత్సవ వేడుకలు భారతదేశంలోనే ఇది కాకుండా మొత్తం ప్రజలందరూ కూడా అత్యంత వైభవంగా జరుపుకున్న తరుణంలో ఈ కార్యక్రమంలోనే ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వారందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ మిత్రులు శ్రేయోభిలాషి వెలగపూడి ప్రతాపరుద్ర గారి చేతుల మీదుగా జెండా వందన కార్యక్రమం జరిగింది. అలా దశరథరామ్ గారు, అలా వాకర్స్ మిత్రులు అందరూ కూడా చాలా అత్యంత వైభవంగా పాల్గొని మరి సీనియర్ సిటిజన్స్కి కూడా సన్మాన కార్యక్రమాలతో పాటు చదువుకున్నటువంటి విద్యార్థులకు కూడా మరి అమౌంట్ ఇచ్చి మరి ప్రోత్సహించడం. ఎంతో మంది త్యాగాల ఫలితంగా దక్కిన స్వతంత్ర ఫలాలు అందరికీ దక్కాలని విశాఖపట్నం శిష్టకరణ అసోసియేషన్ అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది ఎస్ఎస్కే మహంతి అన్నారు. అల్లిపురంలో శిష్టకరణ కమ్యూనిటీ హాల్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. త్రివర్ణ పతాకాన్ని మహంతి ఏపీ శిష్టకరణ సంఘం అధ్యక్షులు అరికతోట చంద్రమౌళితో ఎగురవేశారు. ఈ సందర్భంగా శిష్టకరణాల సంఘాల నేతలు మహంతి, చంద్రమౌళి, హరినాథులు మాట్లాడారు. దేశంలో పేదరికాన్ని రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ దేశభక్తితో సమాజహిత కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సంఘం సామాజిక స్పృహతో చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. వెనుకబడిన శిష్టకరణ కులాల్ని ఓబీసీ జాబితాలోకి చేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ వేడుకల్లో శిష్టకరణ సంఘాల ప్రతినిధులు జయతి ఉమామహేశ్వరరావు, సాహితి రమేష్, శశిధర్, రవిశంకర్, కల్లేపల్లి శంకర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిష్టకరణ కులానికి సేవలందించిన 101 సంవత్సరాల జి శేషగిరిరావును ఘనంగా సత్కరించారు. అలాగే వార్డ్ అడ్మిన్ సెక్రటరీగా ప్రతిభ కనబర్చిన ప్రశంసా పత్రాన్ని పొందిన ఆర్ఎస్ చైతన్యను అభినందించారు. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా దేశంలో ఉన్నటువంటి అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగువారికి కానివ్వండి లేదా భారతదేశ పౌరులకి అందరికీ కూడా 79వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సోదరులారా, మీ అందరికీ కూడా ఒకటే నా తాలూకా విన్నపం. స్వాతంత్రం కోసం ఆ రోజు పోరాటం చేసినటువంటి ఎంతోమంది యోధులు స్వాతంత్రం తెచ్చి మన చేతిలో పెట్టడం జరిగింది. దాన్ని అనుభవిస్తున్న మనం చాలా ఆనందంగా ఒకరి మీద ఒకరి కుల మత ద్వేషాలను వదిలి భారతదేశం అంటే నిజంగా అన్ని కులాలు అన్ని మతాలకి కూడా ఒక మంచి సదుద్దేశంతో ఉన్నటువంటి దేశం. దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను వైసీపీ నేతలు కోడిగుడ్ల శ్రీధర్, పూర్ణిమలు జ్ఞానాపురంలో వైసీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ముందుగా జాతీయ పతాకాన్ని కార్పొరేటర్లు కోడిగుడ్ల పూర్ణిమతో కలిసి శ్రీధర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం సాధించిన మహనీయుల సేవలను కొనియాడారు. ఆ స్వాతంత్ర సమరయోధులు చూపిన బాటలోనే ప్రతి ఒక్కరూ నడిచి దేశానికి సేవలు అందించాలని కోరారు. నేడు మనమందరం ఎంతో స్వేచ్ఛాయుత జీవితాలను అనుభవిస్తున్నామని తెలిపారు. స్థానిక వైసీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. 41వ వార్డు ప్రజలందరికీ కూడా ముందుగా మోక్షారోపణ దేవమాత పండుగ శుభాకాంక్షలు, అదేవిధంగా 79వ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ స్వాతంత్రం అనేది మనం ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నాము అంటే, మొత్తం ఇండియా మొత్తం ఇంత సంతోషంగా ఉంది అంటే కేవలం మన కోసం స్వాతంత్ర సమర యోధులు వాళ్ళ ప్రాణత్యాగాల వల్లే ఈరోజు మనం ఇంత రక్షణగా సంతోషంగా ఉండగలుగుతున్నాము. మరి వారందరికీ కూడా వారందరినీ తలుచుకుంటూ వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా దేవమాత మోక్షారోహణ పండుగ సందర్భంగా మా వార్డు సభ్యులందరికీ, వార్డు ప్రజలకి అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపుతూ, అదేవిధంగా 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మేము ఇక్కడ ప్రోగ్రాం అరేంజ్ చేసిన మా కార్యకర్తలకి అందరికీ వందనాలు తెలుపుతూ, గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా స్టేషన్ ఆవరణలో సిఐ ప్రభాకర్ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా సిఐ ప్రభాకర్ మాట్లాడుతూ స్టేషన్ సిబ్బందికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో మంది త్యాగాల ఫలితంగా మనందరికీ స్వతంత్రం లభించిందన్నారు. వారి ఆశయాల మేరకు పనిచేసి ప్రజలకు మంచి సేవలు అందించాలన్నారు. దేశం కోసం ఎంతో మంది మహానుభావులు త్యాగం చేసి మనకు స్వేచ్ఛను ప్రసాదించారని తెలిపారు. వారి త్యాగ ఫలితాలను వృధా చేయకుండా దేశ అభివృద్ధికి పాటుపడాలని సీఏ ప్రభాకర్ పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులకి చాక్లెట్లు, బిస్కెట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ ట్రాఫిక్ సీఐ సురేష్ కుమార్, ఎస్ఐ రామారావు, ఏఎస్ఐ అప్పారావు, క్రైమ్, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు పాల్గొన్నారు. మనం ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రధాన కారణం ఎంతోమంది దేశంలో స్వాతంత్ర సమర యోధులు మనకి స్వాతంత్రాన్ని 1947 ఎన్నో త్యాగాలు కృషి చేసి ప్రాణాలను అర్పించి మనకి స్వాతంత్రం వారిని సందర్భంగా గుర్తు చేసుకుని వారి త్యాగాల నుంచి మన స్ఫూర్తిని పొంది ఎంతో పౌరులుగా మన యొక్క విధులను సక్రమంగా నిర్వర్తించి దేశాన్ని మనం స్వాతంత్రం సంపాదించుకోవడానికి మన జాతీయ నాయకులు కానీ అక్కడ ఉన్న ప్రజలు పౌరులు ఎంతో విశేషంగా కృషి చేసి వాళ్ళ ప్రాణాలు కూడా అర్పించి మన స్వాతంత్రం వాళ్ళు చేసిన కృషి ఫలితం, వాళ్ళు చేసిన త్యాగాల ఫలితం ఈరోజు మనం స్వాతంత్రం అనుభవిస్తున్నాము. ఈరోజు భారతదేశం అనేక రంగాల్లో ముందుకి దూసుకెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనే 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. అదే రానున్న రోజుల్లో 3వ ఆర్థిక వ్యవస్థగా అంటే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడంలోనే భారతదేశం ముందుకెళ్ళిపోతూ ఉంది. అంతా మన దేశ నాయకులు చేసిన కృషి ఫలితం. భారత స్వాతంత్ర పోరాటంలో ఎందరో మహాత్ములు అందించిన సేవలు అమోఘమని డాక్యార్డ్ కేబీటీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు కొనియాడారు. కాకానీ నగర్లోని డాక్యార్డ్ కేబీటీ కళాక్షేత్రంలో దేశ స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ముఖ్య గంట్ల శ్రీనుబాబు ఆవిష్కరించారు. అనంతరం మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ఎంతో మంది దేశభక్తులు ప్రాణత్యాగం చేసి నాడు స్వతంత్రం సాధించారన్నారు. దీనివల్ల నేడు మనం ఆ స్వేచ్ఛా ఫలాలు అనుభవిస్తున్నామన్నారు. నాటి నుంచి నేటి వరకు దేశ రక్షణలో రక్షణ రంగం ఉద్యోగులు అందిస్తున్న పాత్ర ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు బత్తుల చిరంజీవి, విజయనగిరి భాస్కర్రావు, యాతం రాజ్ కుమార్, ఘనిరెడ్డి శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు. నేవల్ డాక్యార్డ్ కేటీబీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు కేటీబీ కళాక్షేత్రంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి కార్యక్రమంలో తొలుత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అలాగే మహాత్ములందరికీ కూడా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి భారత స్వాతంత్ర పోరాటంలో ఎంతో మంది మహాత్ములు అందించిన సేవలు మహనీయంగా ఉండబట్టి ఈరోజు మనం వాటిని స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తున్నాం. మరి అందులోనూ నేవల్ డాక్యార్డ్ కేటీబీ కళాక్షేత్రంలో రక్షణ రంగం ఉద్యోగులు ప్రతి ఏటా క్రమం తప్పకుండా స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వేడుకలు నిర్వహించుకోవడం. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించుకునేందుకు విద్యార్థులు నిరంతరం శ్రమించాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. విశాఖలో సుమారు 5,400 మంది ఆదిత్య విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఏయూ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ఆదిత్య అచీవర్స్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గురువులు చూపిన బాటలను నడుచుకోవాలన్నారు. క్రమశిక్షణ, నిరంతరం అధ్యయనం సాధనతో ఎంతటి లక్ష్యాన్నైనా సాధించవచ్చని అనిత విద్యార్థులకు బోధించారు. విశాఖ ఎంపీ శ్రీభరత్ ఉద్యోగాలు సంపాదించిన విద్యార్థులకు అభినందిస్తూ ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ ఎన్ శేషారెడ్డి, కార్యదర్శి సుగుణరెడ్డి, బి కృష్ణారెడ్డి, నాయుడు, టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. మధ్యరాత్రి వచ్చి మా గోడ కొట్టడం, దాని తర్వాత ఇంకో 2 సార్లు మధ్యరాత్రి రావడం, ఇట్ వాజ్ అన్ఫార్చునేట్. కానీ దేర్ ఇస్ ఎ సేయింగ్, an eye for an eye will make the world blind. So I don't subscribe to that belief that నాకేదో చేశారు కాబట్టి నేను వాళ్ళలాగా ప్రవర్తించాలి, లేకపోతే నేను వైసీపీకి క్లోజ్గా ఉన్న వాళ్ళకి నేను మాట్లాడకూడదు, అట్లా పెట్టుకోండి ఫస్ట్. నెక్స్ట్, దిస్ ఇస్ ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్, దిస్ ఇస్ నాట్ అ పొలిటికల్ ఆర్గనైజేషన్.
రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి దేవస్థానంలో సింహాచలంలో శ్రావణమాసం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. శ్రావణమాస శుక్రవార విశేష పూజలను అర్చకులు నిర్వహించారు. శ్రావణమాసం 4 శుక్రవారమైన శ్రీ సింహవల్లి తాయారు సన్నిధిలో లక్ష్మీ పూజ అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ పూజా కార్యక్రమంలో అధిక సంఖ్యలో దంపతులు పాల్గొన్నారు. దంపతులచే అర్చకులు ప్రత్యేకంగా అమ్మవారికి పూజలు చేయించారు. శ్రీ సింహాద్రినాథుని సన్నిధిలో జరిగిన అమ్మవారి పూజల ఫలితంగా భక్తులు స్వామివారు అమ్మవారి కృప పొందారు. శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం సాయంత్రం అమ్మవారికి సహస్రనామ అర్చన నిర్వహించబడుతుందని దేవస్థానం అధికారులు తెలిపారు. బేడా మండపం తిరువీధి కార్యక్రమం సాయంత్రం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలకి భక్తులు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారి కృపా అనుగ్రహాన్ని పొందారు. పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని రాష్ట్ర శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు అప్రజాస్వామికంగా వ్యవహరించారని విమర్శించారు. దొంగ ఓట్లు వేయించుకొని 2 స్థానాల్లో టీడీపీ నేతలు విజయం సాధించారని ఆక్షేపించారు. జడ్పీటీసీ ఉప ఎన్నికలు ప్రజాస్వామ్యానికి బ్లాక్ డేగా అభివర్ణించారు. తమ పార్టీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని బొత్స వత్తాసు పలికారు. డీఐజీకే ప్రవీణ్ తీరు అత్యంత దారుణంగా ఉందని మండిపడ్డారు. మీడియా సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, వైసీపీ నేతలు కరణం ధర్మశ్రీ, కేకే రాజు పాల్గొన్నారు. ఎన్నికలంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ప్రాసెస్ ప్రకారం, ఒక విధానం ప్రకారం ఉంటాయని నానుడి చేయాలనే విధానం. కానీ నిన్న జరిగిన ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని అపరిస్థితం చేసేటట్లు, అసలు ఎన్నికల తాలూకా అర్థాన్నే మార్చి ప్రభుత్వం వచ్చి ఎన్నికల అధికారుల మీద అలాగే పోలీసు వ్యవస్థ మీద మొత్తం కుమ్మక్కాయి అధికార పార్టీతో ఏ రకంగా జరిగే రాష్ట్ర ప్రజలందరూ కూడా తేరతలంగా చూశారు. చంద్రబాబు నాయుడు సూటిగా అడుగుతున్నాను, అసలు ఎందుకు ఎన్నికలు జరుగుతుంది, ఎందుకు మీ ప్రభుత్వానికి అబద్ధత? మీది మంచి పరిపాలన అంటున్నారు కదా, ఏదో ఉద్ధరించే ఉన్నారు కదా 14 నెలల్లో. మరి ఉద్ధరించినప్పుడు మంచి పరిపాలన అన్నప్పుడు ఎందుకు ఈ వ్యవస్థల్ని చేతిలో గుప్పిట్లో పెట్టుకుని ఈ ప్రక్రియ ఇంత అపరిస్థితి చేయవలసిన అవసరం ఏమొచ్చింది? కారణం ఏంటో చెప్పాలి. అంటే మీలో అపరిస్థితి ఉంది. ఈ 14 నెలల కాలం మీ పరిపాలనలో మీద మీకే నమ్మకం లేదు. జ్ఞానాపురం ఆటో స్టాండ్ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. త్రివర్ణ పతాకాన్ని కార్మిక నాయకుడు కొండబాబు, వైసీపీ నేత కె శ్రీధర్, వన్ టౌన్ ఎస్ఐతో కలిసి కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు దేశమంతా పండగ వాతావరణం నెలకొందన్నారు. వాడవాడలా మువ్వెన్నెల జెండా రెపరెపలాడుతూ ఆనాటి స్వతంత్ర సమరయోధుల సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకుంటున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ దేశం కోసం ఎలాంటి త్యాగాలైనా చేసేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర సమరయోధుల పోరాటాలు, త్యాగాలు నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. 79వ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిజంగా ఆటో అనేది అది ఒక చాలా ఇప్పుడు మనకున్న ఈ రోడ్లు మనకు ఈ ట్రాఫిక్ వల్ల నిజంగా ఈ ఆటో బ్యారల్ అనేది చాలా ఇదిగా, అంటే మీ ఒక దగ్గర చేయవలసిన ఒక బ్యారల్తోనే సరిపోతుంది, 1-2 బ్యారల్తోనే. అది నేను అర్థం చేసుకుంటున్నాము. అలాగే మా కుటుంబ తరపు నుంచి ఎప్పుడూ కూడా సహాయ సహకారాలు అనేది ఎప్పుడూ ఉంటుంది. నలుగురికి శుభాకాంక్షలు తెలియజేసుకున్నంత మాత్రాన మన మీద ఉన్న బాధ్యత అనేది విస్తరించుకోకూడదు. ఎప్పుడు కూడా దాన్ని ఎప్పుడూ కూడా దేశం పట్ల, ప్రజల పట్ల, మన సమాజం, మన చుట్టూ ఉండే సమాజం పట్ల మనం బాధ్యతాయుతంగా ఉంటూ అందరినీ కలుపుగోలుతనంతో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఎంతో మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే పోలీసు వారు కూడా అన్ని విధాలుగా అవుట్ పోస్ట్ పెట్టి ఇక్కడ ఉన్న క్రైమ్ని చాలా మటుకు తగ్గించారు. ఇంకా బాగా తగ్గుతుందని నేను ఇంకా ఆశిస్తున్నాను. అదేవిధంగా ఆటో సోదరులకి ఎవరికైనా ఏ విధమైన హెల్ప్ కావాలన్నా చాలాసార్లు చెప్పాను, మీ ప్రెసిడెంట్ గారు కూడా చెప్పాను, ఏదైనా ఉంటే చెప్పండి, చేద్దాం. డిజిటల్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అన్ని రంగాల్లోనూ అభివృద్ధిలో దూసుకుపోతుందని వెల్లడి. జిల్లా అధికార యంత్రాంగంలో ఘనంగా జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకలు
ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించిన జిల్లా మంత్రి సత్యప్రసాద్. స్వాతంత్ర సమరయోధులు చూపిన బాటలో నడవాలని పిలుపునిచ్చిన నగర మేయర్ పీలా శ్రీనివాసరావు. ఉద్యోగులు, సంఘ సేవకులు ప్రశంసా పత్రాలు అందజేసిన మేయర్. స్వతంత్ర సమరయోధుల త్యాగాలు మరువలేమన్న ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. దేశం కోసం ఎలాంటి త్యాగాలైనా చేయాలని పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.